హలో గాయ్స్, ఎట్లున్నారు? నేనైతే మస్తు మంచిగున్నా. మరి మీరు ఎట్లున్నారు? ఏంటి సంధ్య హ్యాపీ బర్త్డే అని చూపిస్తున్నావు? ఇంతకీ ఎవరి బర్త్డే అని అనుకుంటున్నారా? మా చిన్నయ్య బర్త్డే. December 26th అయితే మా చిన్నయ్య బర్త్డే ఉండే. సో ఇంట్లోనే చిన్నగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మా చిన్నయ్య బర్త్డే గురించి ఫస్ట్ ప్లానింగ్స్ అయితే ఏం వేసుకోలేము, జస్ట్ అప్పటికప్పుడే గిట్ల అంతా సెట్ చేసుకున్నా. ఇది మా చిన్నయ్యది అయితే సెకండ్ బర్త్డే. సరే సెకండ్ బర్త్డే కదా, ఎట్లయినా నెంబరింగ్ ఎందుకని చెప్పి 2 స్పార్క్స్ అయితే తెచ్చిన. సెకండ్ బర్త్డే అని 2 స్పార్క్స్ తెస్తే అందులో ఒకటైతే బిస్కెట్ అయిపోయింది. మా చెటక్ బాట్ గాడు అయితే మస్తు ఖుషి అయిపోయింది ఆ రోజు. మేము అనుకున్నది ఒకటైతే అయ్యింది, ఇంకోటి అన్నట్టు అయింది ఈ రోజు కథ. ఈవినింగ్ 7 to 8 వరకు మేమైతే కేక్ కటింగ్ చేయాలనుకున్నాం, కానీ ఆ రోజు అయితే 10 అయింది. అసలు మా చిన్నయ్య రోజు పడుకోమన్నా కూడా పడుకోడు సాయంత్రం టైంలో, కానీ వాడి బర్త్డే రోజు మాత్రము లేవమన్నా లెగలేడు. అట్లుంటది వాడితోటి. చెయ్యు అన్నది అసలు చెయ్యడు, చెయ్యకు అన్నది మాత్రం ఖచ్చితంగా చేస్తాడు. అందుకే కేక్ కటింగ్ చాలా లేట్ అయిపోయింది. ఈ చిన్న పిల్లలతో బర్త్డే సెలబ్రేషన్స్ ఏమో గానీ వాటిని పక్కన పెడితే ఫస్ట్ సతాయిస్తారు. సో వస్తుంది. కేక్ ని పట్టమని 10 నిమిషాల బయటికి తీసినామా లేదా కథం చెయ్యి పెట్టి ఏసుడేసిండు దాన్ని. వాడు పెట్టిన ప్రెషర్ కి ఆ కేక్ మొత్తం అయితే షేప్ అవుట్ అయింది. మామూలుగా ఉండదే బాబు నిజంగా ఈ పిల్లలు. నేనైతే మస్తు ఎక్స్పెక్ట్ చేసిన మా చిన్నయ్య గురించి, చెప్పినట్టుంటాడు, ఒకే దగ్గర కూర్చుంటాడు, అస్సలు సతాయించడని. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిందంతా బిస్కెట్ అయింది. నేను చెప్పిన మాట వినడం తప్ప మిగిలిన అల్లరి అంతా చేసిండు, అంత సతాయించిండు. మాక్సిమం అందరు చిన్న పిల్లలు కూడా కేక్ అంటే మస్తు పడి చచ్చిపోతారు కదా, అండ్ మా చిన్నయ్యనేమో రివర్స్. అబ్బా కేక్ ని పెడతానా అంటే వద్దు అని దొబ్బేస్తున్నాడు. సో వాడు తిన్న కొంచెమైనా సరే గానీ పట్టి కుక్కినాం వాడికి నోట్లా. అయినా ఈ పిల్లలు అంటేనే ఇంత కుదురుగా కూర్చోరు, చెప్పింది వినరు. అయినా చెప్పినట్టు చెప్పిన మాట వింటే వాళ్ళ పిల్లలు ఎందుకు అవుతారు? ఎట్లెట్లా సతాయిస్తున్నాడో ఇంకా మీరే చూడండి. కేక్ కట్ చేసిన తర్వాత ఇట్లా అందరం ఫొటోస్ అయితే దిగినాం. ఇంకా ఫొటోస్ పిచ్చి అయితే మా మహిళా సంఘానికి మస్తు పిచ్చి. ఇంకా ఛాన్స్ వచ్చినప్పుడు వదిలేస్తామా దిగకుండా? ఖచ్చితంగా దిగాల్సిందే. మాకందరికి మా మమ్మీని సర్ప్రైజ్ చేయడం అంటే మస్తు సోక్ అనిపిస్తుంది. సో ఆమె కోసం మా చిన్నక్క అయితే ఒక గిఫ్ట్ పంపించింది. ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేయడానికి మా మమ్మీ పడ్డ కష్టం అంతో ఇంత కాదు. ఇంకా అటు వీక్తా ఉంది, ఇటు వీక్తా ఉంది, కానీ ఎటు వీకినదైతే వస్తూనే లేదు. ఇది మస్తు ప్యాకింగ్ ఉంది, ఇది వస్తూనే లేదు, మస్తు కష్టం ఉన్నది అని మస్తు మొత్తుకుంది రావట్లేదని. ఫైనల్ గా కొంచెం వరకు అయితే ఓపెన్ చేసింది. ఇంకా మా డాడీ మా మమ్మీ పడే కష్టాలు చూడలేక జరసేపు గట్లని చూసి దీన్ని ఎంతసేపు ఓపెన్ చేస్తావని చెప్పి పట్టి గుంజేసిండు. అందులో ఏముంది అని అందరు అయితే మస్తు ఎగ్జైటింగ్ గా చూసిరు.
మా మమ్మీ అయితే ఏది చూస్ చేసుకున్నా కూడా అందులో బ్లూ కలర్ ని చూస్ చేసుకుంటది. సో బ్లూ కలర్ అంటే అంత ఇష్టం అనమాట మా మమ్మీ. సో మా మమ్మీకి బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం కాబట్టి మా చిన్నక్క ఈ గిఫ్ట్ ని కూడా బ్లూ కలర్ లోనే చూస్ చేసుకుంది. ఫైనల్ గా ఓపెన్ చేసి అయితే చూసింది, అసలు ఎవరికి పానం అయితే అవుతలేదు ఏందా అని. ఫైనల్ గా మా చిన్నక్క అయితే బ్లూ కలర్ సూపర్ శారీని అయితే గిఫ్ట్ చేసింది మా మమ్మీకి. గిఫ్ట్ ని చూసి మా మమ్మీ అయితే మస్తు హ్యాపీ ఫీల్ అయింది. ఇక లేట్ కూడా చేయకుండా మా చిన్నక్కకి ఫోన్ కొట్టి మస్తు ఖుష్ అయింది. ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసినాక ఇట్లా కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. ఈ ఫొటోస్ ని కూడా అసలు కోఆపరేట్ చేయలేడు మా చిన్నోడు. పట్టుకొని గుంజి సతాయించి తీసుకున్నాం. అట్లా గుంజి తీసుకున్న లాభం ఏమొచ్చింది? ఒక 10-20 ఫోటోలు దిగినమా అంటే అందులో సగం బిస్కెట్ అయినాయి. వాడు అసలు ఎందుకు కోఆపరేట్ చేయలేడు అంటే ఇక దీనికోసం స్టార్ట్ చేసిన కాడ నుంచి దీని మీద ఎక్కి కూర్చుంటా అని చెప్పి మారం చేసింది. మా చిన్నయ్య బర్త్డే రోజు మా చిన్నక్క ఈ సైకిల్ ని గిఫ్ట్ చేసి సర్ప్రైజ్ చేసింది మమ్మల్ని. నాకు అదేం సాటిస్ఫాక్షన్ అర్థం కాదు. ఏ చిన్న హ్యాపీ మూమెంట్ ఉన్నా కూడా అందరినీ సర్ప్రైజ్ చేయడానికి ఏదో ఒక గిఫ్ట్ చేస్తా ఉంటది అందరికి. తనకి ఇష్టమైన వాళ్ళకి సర్ప్రైజింగ్ గా గిఫ్ట్ చేసి హ్యాపీ చేయడం అంటే మస్తు సోక్ తనకి. తను రాకుండా గిఫ్ట్ అయితే పంపించింది. ఫైనల్ గా మా చిన్నయ్య కూడా మస్తు ఖుషి అయిపోయిండు. బర్త్డే అయితే అయిపోయినాక మేము గిట్లా అంతా ఫుడ్ అయితే ముంగట పెట్టుకొని కూర్చున్నాం ఇంకా తినడానికి. చాలా లేట్ అయింది ఆ రోజు. అప్పటికి ఫుల్ ఆకలైన ఉండే ఆగమాగం అయితే కూర్చున్నాం తినడానికి. ఆ రోజు స్పెషల్స్ అయితే బగారన్నము, చికెన్, చపాతీ అయితే చేసినాము. మన వాళ్ళకి తినేటప్పుడు వీడియో తీస్తే మస్తు సిగ్గైంది అనమాట. సో తినేటప్పుడు మమ్మల్ని అయితే తీయకు అని వాళ్ళు తీస్తా అని నేను పెద్ద యుద్ధమే జరిగింది ఆ టైం. మా చిన్నోడు అప్పటికి కూడా సైకిల్ మీదనే ఉన్నాడు ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్ బాయ్.